హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సుమా గిరీష్. ఇవాళ చాలా ట్రెడిషనల్ స్వీట్ అయిన బొబ్బట్లు ప్రిపేర్ చేశానన్నమాట. చాలామంది బొబ్బట్లని ఉగాది రోజు చేసుకుంటూ ఉంటారు కదా. చాలా చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే నిజంగా సూపర్ ఉంటుంది. అన్నీ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ అనమాట. మెజర్మెంట్స్తో సహా ఈ వ్లాగ్లో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ మన రైస్ కుక్కర్ కప్తో పచ్చిశనగపప్పు తీసుకొని దాన్ని ఒక 1 అవర్ లేదా 2 అవర్స్ నానబెట్టుకొని ఈ లోపల మైదా పిండిని కలుపుకుందాము. మైదా పిండి ఇష్టం లేని వాళ్ళు గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు, కానీ మైదా పిండితో చేసుకుంటే ఆ ఫ్లేవర్ టేస్ట్ బాగుంటుంది. గోధుమ పిండితో చేసుకుంటే అంతగా బాగోదని చేయలేదన్నమాట. సో మైదా పిండి ఒక 2 కప్స్ తీసుకొని చిటికెడు ఉప్పు వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఈ మైదా పిండి మరీ పూరీ పిండిలా గట్టిగా మిక్స్ చేసుకోకూడదు. అప్పుడు బొబ్బట్లు కొంచెం గట్టిగా వస్తాయి. చేతికి అంటుకునేలాగా మైదా పిండి జారుగా ఉండాలన్నమాట. అప్పుడే బొబ్బట్లు బాగా వస్తుంది. చూసారు కదా. దాని తర్వాత ఒక 2 గరిటెలు ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఆయిల్ కానీ గీ కానీ యాడ్ చేసుకోవచ్చు. సో అప్పుడు మనకి చేతికి అంటుకోకుండా ఉంటుంది. ఇలా మిక్స్ చేసుకొని పైన క్లోజ్ చేసేయాలన్నమాట. అప్పుడు మాయిశ్చర్గా ఉంటుంది. ఆ తర్వాత ఇప్పుడు పచ్చిశనగపప్పుని ఉడకబెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో కాదు, సిమ్లో పెట్టేసి ఉడికించుకోవాలన్నమాట. అప్పుడు బాగా ఉడుకుతుంది. కాకపోతే ఉడకడానికి చాలా టైం పడుతుంది. సో ఇలా కాకుండా మీరు కుక్కర్లో పెట్టుకోవాలి అనుకుంటే మీడియం ఫ్లేమ్లో ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు పచ్చిశనగపప్పుని ఉడకబెట్టుకోవచ్చు. ఎక్స్ట్రా వాటర్ ఏమైనా ఉంటే ఉంచేసుకొని దాని తర్వాత వాటిని ఆరబెట్టుకోవాలన్నమాట. ఒక ప్లేట్లో కానీ ఒక క్లాత్లో కానీ. ఆ తర్వాత దీంట్లో బెల్లం యాడ్ చేసుకోవాలి. 1 కప్పు పచ్చిశనగపప్పుకి 3/4 కప్ బెల్లం యాడ్ చేసుకోవాలన్నమాట. అంటే హాఫ్ కప్ కంటే కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత దీన్ని మిక్సీ పట్టేసేయాలి. ఈ మిక్సీ పట్టేటప్పుడే యాలకులు యాడ్ చేసుకోవచ్చు. నేనేమో యాలకుల పొడి యాడ్ చేశాను కాబట్టి ఇప్పుడు వేయలేదు. చాలామంది ఎండు కొబ్బరి యూజ్ చేస్తుంటారు, కానీ ఎండు కొబ్బరి వేసుకుంటే ఏంటంటే ఒక 2 బొబ్బట్లు తినగానే టమీ ఫుల్ అయిపోతుంది. అందుకని ఎండు కొబ్బరి లేకుండా ఉట్టి పచ్చిశనగపప్పు బెల్లంతో చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది టేస్ట్. మీరు ఎప్పుడు కానీ ట్రై చేయకపోతే ఇలా ట్రై చేసి చూడండి. మిక్సీ పట్టేసిన తర్వాత యాలకుల పొడి ఒక 1/2 స్పూన్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న బాల్స్గా చేసి పక్కన పెట్టుకోవాలి. ఒకవేళ పచ్చిశనగపప్పు బాగా ఉడికి మనం మిక్సీకి వేయగానే ఈ పిండి కొంచెం జారుగా ఉంటే దీన్ని ఏం చేయాలంటే బాండీలో కొద్దిగా గీ యాడ్ చేసుకొని ఆ తర్వాత ఈ పిండి కూడా యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. గట్టిపడేంత వరకు మిక్స్ చేసుకోవాలి. అప్పుడు బాగుంటుందన్నమాట. అంటే చిన్న చిన్న బాల్స్ లాగా పర్ఫెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ ఆయిల్, 1 కప్లో ఆయిల్, 1 కప్లో గీ పక్కన పెట్టుకోవాలి. అండ్ కవర్ తీసుకోవాలి. మనం మినపప్పు కానీ కందిపప్పుకి కానీ కవర్స్ వస్తాయి కదా, ఆ కవర్స్ తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మైదా పిండి ఒక ముద్ద తీసుకొని దాని లోపల ఈ పూర్ణంని పెట్టాలన్నమాట. పెట్టేసి బయటికి రాకుండా క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చేయబోతున్న కవర్స్ తీసుకొని కవర్స్కి కూడా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ వద్దనుకుంటే మీరు గీ కూడా అప్లై చేసుకోవచ్చు. ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఆ ముద్దను పెట్టేసి పైన కవర్కి కూడా ఆయిల్ అప్లై చేసి ఇలా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకుంటే చాలా పల్చగా వస్తాయి అన్నమాట. మామూలుగా బొబ్బట్లు లోపల పిండి ఎక్కువగా పెడితే అంత టేస్ట్ అనిపించదు, ఎగుటు పుట్టేస్తుంది ఒక 2 తినగానే. అదే పిండి కొంచెం పెట్టి ఇలా ఒత్తుకున్నాం అనుకోండి, మైల్డ్ స్వీట్నెస్తో చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఆ కవర్ని తీసేసి చేతికి ఆయిల్ బాగా రాసుకోవాలన్నమాట. ఇప్పుడు ఆ బొబ్బట్ని చేతిలో వేసేసుకోవాలి. చూసారు కదా ఎంత పలసగా వస్తుందో ఒత్తుకుంటే. ఇది మనం చపాతీ కర్రతో ఒత్తుకుంటే ఇంత పలసగా రాదు, పిండి కూడా బయటికి వచ్చేస్తుంది. ఇలా ఒత్తుకుంటే ఏంటంటే పిండి బయటికి రాదు. చాలా చాలా బాగుంటుంది వేడి వేడిగా తింటుంటే గీ వేసుకొని. ఈ లోపల పెనం మీద గీ వేసుకొని కొంచెం పెనం హీట్ చేసుకోవాలి. మీరు గీతో కాదు ఆయిల్తో కూడా చేసుకోవచ్చు, కానీ నార్మల్గా నేతి బొబ్బట్లు అంటారు కదా, అందుకే నేను కంప్లీట్ మొత్తం గీతోనే చేశాను. ఒత్తుకునేటప్పుడు మాత్రమే ఆయిల్ యూస్ చేశాను. ఇలా చేతిలోకి బొబ్బట్టు తీసుకొని దాన్ని పెనం మీద వేసేయాలన్నమాట. మన చేతికి ఆయిల్ ఉంటుంది కాబట్టి బొబ్బట్టు మన చేతికి అంటుకోదు. ఎంత పలసగా ఒత్తుకున్నా కూడా మన చేతికి అంటుకోకుండా అలా పెనం మీద వేసేయచ్చు అన్నమాట. మిగతావన్నీ కూడా సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేస్తే టేస్టీ టేస్టీ బొబ్బట్లు రెడీ అయిపోతుంది. మనమే బొబ్బట్లు చేస్తాం కాబట్టి మనం వేడివేడిగా తినలేం కాబట్టి తినబోయే ముందు అలా బొబ్బట్టుని వేడి చేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఇది 2 రోజులు ఖచ్చితంగా ఉంటుందన్నమాట.
వీటికి ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. మేమైతే బొబ్బట్లు అంటాము. మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేసేయండి. చూసారు కదా, ఆ నెయ్యి, ఆ గీ ఫ్లేవర్ ప్రతి బొబ్బట్టు వేస్తున్నప్పుడు ఆ స్మెల్ చాలా బాగుంటుంది. గీ అంటే ఇష్టం లేని వాళ్ళు, గీ అంటే పడని వాళ్ళు ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్ చూపించాను కదా, మీరు ఇంట్లో సేమ్ ఇలానే ట్రై చేసుకొని ఎలా ఉందో కామెంట్ చేసేయండి. నేను వేసిన మెజర్మెంట్స్కి గట్టిగా ఒక 12 బొబ్బట్లు వచ్చాయి అన్నమాట. పిల్లలకి, మా వారికి అయితే చాలా బాగా నచ్చాయి. ఎందుకంటే వాళ్ళు వేడివేడిగా తిన్నారు. చాలా క్రిస్పీగా కూడా అనిపిస్తాయి కదా. మనం ఎంత పలచగా రుద్దుకుంటే అంత క్రిస్పీగా వస్తాయి అన్నమాట. సో చూసారు కదా ఎంత బాగున్నాయో, చాలా పలచగా, లోపల పిండి కూడా చాలా తక్కువ పెట్టాను నేను. మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సుమా గిరీష్.